దగ్గర ఉంటుంది. లైట్ పెట్టుకోవా అంటే చీకటి ఇస్తేంది అవునా గురించి చాలా ముఖ్యం. దాంట్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ కానీ యూకేలో కానీ యూకేలో బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్, సింగపూర్లో సింగపూర్ హార్ట్ ఫౌండేషన్, హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడా, ఇవన్నీ కూడా అక్కడ విస్తృతంగా అక్కడ కార్యక్రమాలు లే పబ్లిక్ కూడా చేస్తుంటారు. వైద్యులు వైద్య సిబ్బందికి ఇవ్వడం అది చాలా కామన్, అందరు నేర్చుకోవాల్సిందే. కానీ వైద్య అవగాహన లేక, వైద్య పరిజ్ఞానం లేని లే పబ్లిక్ కూడా హృద్రోమన్నాల గురించి, ఈ సిపిఆర్ గురించి, కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి అవగాహన చాలా తక్కువ. దాదాపు ఓన్లీ 1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ అవేర్నెస్ ఆఫ్ దిస్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ టెక్నిక్. అయితే దేశంలో అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెస్ మేడ్ ఇట్ అఫీషియల్, ప్రతి డిపార్ట్మెంట్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్, కాజ్పేట్, బస్ స్టాండ్, ఆర్టీసీ, తర్వాత ఇక్కడ ప్రెస్ వాళ్ళకు ఒకసారి 10 హై స్కూల్ పిల్లలకు, ఎందుకంటే హై స్కూల్ నుంచి వీళ్ళకు ఇట్స్ పార్ట్ ఆఫ్ స్కూల్ కరికులం ఇన్ యుఎస్. కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ యుఎస్లో ప్రతి స్టేట్లో దే మేడ్ ఇట్ మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళకి సిపిఆర్ సర్టిఫికేషన్ ప్రతి దాంట్లో. తర్వాత అక్కడ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ ప్రతి రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, మాల్స్, పబ్లిక్ ప్లేసెస్లో ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. అవేమో రెగ్యులర్గా యూజ్ చేసే మానిటర్ డిఫిబ్రిలేటర్. ఈ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ లే పీపుల్, ఇవన్నీ మీరు సడన్ డెత్ డీజిల్ లోకోషన్లో ఆల్మోస్ట్ 20 to 25 minutes పడకల్లో ఒకసారి ఫ్రీ క్యాంప్, ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఈ 12 రోజు వన్ లైఫ్ ఈజ్ సేవ్ ఫ్రమ్ ద ఈవెంట్, దట్ ఈస్ ఏ వెరీ సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్ ఈస్ కన్సిడర్డ్. అందుకని ఈ ప్రోగ్రామ్ చేసి ఈ కంక్లూడింగ్ అనుకున్నాను. సో సిస్టమేటిక్గా మార్నింగ్ నుంచి అందరికి నైట్ 8 వరకు అందరికి 1 hour సెషన్, ½ hour ట్రైనింగ్ సెషన్ ఇది. అయితే యూఎస్ ఇన్ ద కంట్రీ ఎన్ఐటీలో చేశాను, 650 ఎన్ఐటీ ఆడిటోరియంలో. అయితే అక్కడనేమో 25-30 మెంబర్స్, అతి చిన్న మ్యానికిన్ ఉంటుంది, చిన్నది, అది చూపిస్తాను. ఆ మ్యానికిన్ తోటి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ టోటలీ డిఫరెంట్ వే ఐఎమ్ ట్రైన్ టు సీ దట్ మ్యాక్సిమం నెంబర్కు ట్రైన్ చేయడానికి. మీకు తెలియదు అంటే ఈ హాలే కాక పైన హాల్, దెన్ అదర్ 6 లెక్చర్ హాల్స్ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్ వి హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఎంటైర్ డే. ఒకవేళ ఈ హాల్ కాకుండా ఇంకా 10 minutes there was a sudden incident which happened in my home. I had an aunt aged 55 years. She was quite healthy, and every day she was doing her job very actively, wakes up early in the morning, and till late evening she used to work. She's basically a home wife and looks after all my children. She was very much active, but all of a sudden on April 24th, she had a severe pain in the back, and she even woke up her husband also, who happens to be my uncle, and both of them sat together. My uncle even rubbed her chest for some time, applying some balm. But after that, she slept for some time, saying to my uncle that okay, she'll take rest and she'll sleep. She laid down on a sofa in the drawing hall, but when we checked around 6:30, when the day began, immediately we could find that she was no more and there was no pulse rate. Immediately we rushed to a hospital wherein they declared that she has been brought dead, and we did not understand. Never she complained about this sudden attack, but the doctors declared that it was a cardiac arrest, severe cardiac pain she underwent, and that had stopped the heart rate and immediately resulted in death. So that was a very sudden thing in our life, and we were very much sad about that. After this, Mr. Rajkumar, what is the aunt's age? my aunt's age is around 50-55, sir. Did she have diabetes, hypertension? No, never. She was taking any simple pill also. She was quite She never had any cardiac symptoms like chest pain? Never. She used to just complain that she used to get some sort of back pain. She never had any chest pain? Never chest pain. She never underwent any cardiac checkup? Checkup also. Yes. This happened at what time? This was early in the morning, and before this incident occurred, she went for a bathroom. She went for toilet, and she came back, and she rested. So after that, it resulted. So even doctors, based on this also, doctors have come to a conclusion that normally when a person gets a chest pain, they will have this sort of excretion also. Yeah. Unfortunately,
it has happened, Mr. Rajkumar, but as you have rightly pointed out, this was a cardiac arrest as declared by the doctors at a hospital in Hyderabad. Yes. And this highlights the importance of a layman being aware of what is a sudden death and the importance of learning the cardiopulmonary resuscitation, doing it properly. I do understand that your uncle did a chest massage. Probably due to lack of training, he might not have done the Yes. chest massage or the CPR properly. Yes. And unfortunately, we do not have a proper ambulance service also, which should have come really on time. And probably if your uncle or any other attendant there had they followed the chain of survival concept given by the American Heart Association, probably your aunt might have survived. So, Thank you. thank you. Should I start? ఎగ్జాంపుల్ చదివి మాట్లాడడం యూరిన్ పాస్ చేసుకొని చనిపోయాడు. ఏం పని చేస్తారు అతను? ఆయన ఆర్ఎంబీలో అటెండ్ పని చేస్తారు సార్. బీపీ షుగర్ ఏమైనా ఉందా నైట్ వరకు? ఇంతకుముందు ఏం లేదు సార్. సిగరెట్ తాగేవారా? పేరు తాగేది సార్. సిగరెట్ తాగేవారు. ఏమైంది అసలు యాక్చువల్లీ? గోల్డ్ పెట్టారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మేము పిలిచానుకొని నడిచారు నడిచి మేము తీసుకొని 3 హాస్పిటల్ పెట్టారు సార్. తీసుకొచ్చారు డాక్టర్ చనిపోయి చెప్పారు సార్. ఇద్దరు గుండె జబ్బు ఏమన్నా ఉండేనా? లేదు సార్. ఇద్దరికి ఏం లేదు. పరీక్ష కూడా ఏం లేదు. ఏం లేదు. అంతకంటే ముందు ఏమన్నా ఛాతి నొప్పి అట్లానే ఉన్నాడు? అంతా 1 గంట ముందు చాట్లో మంట అంటాను. కానీ ఎవరికి చెప్పలేదమ్మా. చెప్పలేదు. పక్కన వాళ్ళకి ఎవరికైనా మా చెప్పలేదు? బాబు చెప్పాడు సార్. లేదా నొప్పి వచ్చిన ఎంతసేపు పడతారు? గంట తర్వాత ఇది అయ్యింది. గంట గంటన్నరకు. వయసు ఎంత ఉంటుంది? 43 సార్. 43 ఏళ్ళ ఇతను వీళ్ళ అన్న బ్లడ్ ప్రెషర్. ఇక్కడ 5 minutes డౌట్స్ ఉంటే చెప్తాను. ఎక్కువ మంది లేరు కాబట్టి అయితే ఆకస్మికంగా గుండె కుప్పకూలిపోవటాన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. తద్వారా మరణిస్తే కనుక దాన్ని సడన్ కార్డియక్ డెత్ అంటారు. అయితే ఇది ఒక మిస్నోమర్. అంటే ఈ ఆకస్మికంగా గుండె ఆగి కుప్పకూలిపోతే కనుక కార్డియక్ అరెస్ట్ కనుక జరిగితే అందరూ చనిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ వైద్యులు కానీ వైద్య సిబ్బంది ఉన్న చోట, అంటే ఇన్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ కనుక జరిగితే వీరందరూ నిష్ణాతుల శిక్షణ పొందిన వారు ఉంటారు కాబట్టి తర్వాత అక్కడ వీరిని రక్షించడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే అక్కడ ప్రాణరక్షణ ఉపయోగించే పరికరాలు ఉంటాయి కాబట్టి ఇన్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్లో మనిషిని బ్రతికించే అవకాశం దాదాపు 60 నుంచి 70% పైనే ఉంటుందని శాస్త్రీయంగా తెలియదు. అయితే ఆసుపత్రి కాని చోట, బహిరంగ ప్రదేశాలు, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ అక్కడ కనుక ఆకస్మికంగా ఏమైనా కుప్పకూలి కార్డియక్ అరెస్ట్ కనుక జరిగితే వారిని బ్రతికించడానికి అవకాశం అక్కడ శిక్షణ పొందిన నిష్ణాతుడైన ఒక బైస్టాండర్, అంటే ప్రత్యక్ష సాక్షి చేతిలో ఉంటుంది. అందుకే ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్లో, అంటే ఈ బహిరంగ ప్రదేశాలైన రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్లో అక్కడ నిష్ణాతులైన ప్రాణరక్షణ ప్రక్రియలో ట్రైనింగ్ పొందిన వారు కనుక ఉంటే కనుక వారిని బ్రతికించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్యపరంగా మనం ఎంతగా అభివృద్ధి చెందినా కూడా ఈ ప్రాణరక్షణ ప్రక్రియ అందరికీ అందుబాటులో లేకపోవడం వలన మనం కొద్ది మందిని బ్రతికించడానికి అవకాశం ఉండటం లేదు. అయితే ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్, బహిరంగ ప్రదేశాల్లో కుప్పకున్న మనిషిని బ్రతికించే అవకాశం అవగాహన లేకపోవడం వలన ప్రపంచవ్యాప్తంగా 6% మాత్రమే ఉంది. ఈ 6%ని ఇంకా మనం పెంచడానికి, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా కుప్పకూలిపోతే కనుక వారిని బ్రతికించడానికి అవకాశం పెంచడానికి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, అంటే సాధారణ ప్రజానికానికి శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. అయితే ఈ శిక్షణ అనేది ఏంటి? కార్డియోపల్మనరీ రిససిటేషన్, అంటే ఒక కుప్పకూలిన మనిషిని రక్షించే ప్రాణరక్షణ ప్రక్రియను కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణకు US కానీ UKలో అక్కడున్న
మెడికల్ అసోసియేషన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ, బ్రిటిష్ హార్ట్ అసోసియేషన్ కానీ, సింగపూర్ హార్ట్ ఫౌండేషన్ కానీ, ఇలా పాశ్చాత్య దేశాల్లో వైద్యులు, వైద్య సిబ్బందికే కాక సాధారణ ప్రజానికానికి కూడా ఈ ప్రాణరక్షణ ప్రక్రియ అయిన కార్డియోపల్మనరీ రిససిటేషన్లో సూచనలు ఇవ్వడం మూలాన, వారికి శిక్షణ ఇవ్వడం మూలాన బహిరంగ ప్రదేశాల్లో ఎవరన్నా కుప్పకూలిపోతే, అంటే అవుట్ ఆఫ్ హాస్పిటల్ కనుక కార్డియాక్ అరెస్ట్ కనుక జరిగితే వారిని బ్రతికించడానికి, అవకాశాన్ని పెంచడానికి ప్రజానికానికి అందరికీ శిక్షణ ఇస్తుంటారు. అయితే ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మన దేశంలో ఇంకా అందుబాటులోకి ఎక్కువగా రాలేదు. అందుకే శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ తరఫున గత 3 సంవత్సరాలుగా ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి, ప్రాణరక్షణ ప్రక్రియ గురించి అందరికీ అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాం. అయితే 1960లో మొట్టమొదట ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అమెరికా దేశంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. తర్వాత అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 1966 నుంచి క్రమంగా ఈ సాధారణ ప్రజానికానికే కాక వైద్యులకు, వైద్య సిబ్బందికి కూడా ఈ ప్రాణరక్షణ ప్రక్రియ గురించి, కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి క్రమంగా సూచనలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అయితే 2010లో ఈ ప్రాణరక్షణ ప్రక్రియను కనుక్కొని 50 సంవత్సరాలు అయింది. అయితే ఈ 2010లో కొత్త సూచనలు జారీ చేయబడింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణరక్షణ ప్రక్రియ గురించి ఇంకా అవగాహన పెంచడానికి పాశ్చాత్య దేశాల్లోనే కాక అన్ని దేశాల్లో కృషి చేస్తున్నారు. ఈ దిశన గత 3 సంవత్సరాలుగా శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే దైనందిన వార్తల్లో మనం ఆకస్మికంగా మనిషి కుక్కుకున్న దురదృష్ట సంఘటనలు మనం వింటూనే ఉంటుంటాం. ఉదాహరణకు 2008లో ఒక ప్రముఖ టీవీ జర్నలిస్ట్ టిమ్ రజల్ట్ అనే అతను అమెరికా దేశంలో NBC వాషింగ్టన్ స్టూడియోలో కుప్పకూలి మరణించడం, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తన పార్టీ కార్యక్రమాల గురించి వెతుకుతూ కారు దిగగానే వెళుతూ దారి మధ్యలోనే కుప్పకూలి మరణించడం కానీ, ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు తన ఇంట్లోని వ్యాయామం తర్వాత కుప్పకూలిపోవడం కానీ, కర్ణాటక హైకోర్టు జడ్జి ఒకతను, సభాజిత్ అనే అతను తన ఛాంబర్లోనే కుప్పకూలి మరణించడం కానీ, అలాగే ఒక ప్రముఖ బ్రెజిలియన్ ఫిల్మ్ నిర్దేశకుడు ఈ భారతదేశానికి వచ్చేసి అక్కడ స్టేజ్ మీద పాల్గొంటూ కుప్పకూలి మరణించడం కానీ, ఇలా ఎన్నో మనం ఈ వింటూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఆకస్మిక హృద్రోగ మరణానికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు. అయితే ఈ ఆకస్మిక హృద్రోగ మరణం అంటే ఏంటి, ఆకస్మిక హృద్రోగ మరణానికి గల కారణాలు ఏంటి, ఆకస్మికంగా అసలు మనిషి ఎందుకు చనిపోతాడు, వివిధ దశలు ఏంటి. అయితే ఒకవేళ మనకు ముందు కనుక ఎవరైనా కుప్పకూలిపోతే వారికి అనుసరించే సూచనల క్రమం అంటే, ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో సూచనల క్రమం అంటే ఏంటి, తలదిప్పి పడిపోవడం, ఇవి వచ్చిన గంట లోపల కనుక ఎవరైనా కుప్పకూలి మరణిస్తే దాన్ని ఆకస్మిక హృద్రోగ మరణంగా అంటారు. అంటే కార్డియాక్ అరెస్ట్ అని అంటారు, లేకపోతే సడన్ కార్డియాక్ డెత్, ఆకస్మిక హృద్రోగ మరణం. అయితే సడన్ కార్డియాక్ డెత్ అనేది ఒక మిస్నోమర్. ఎందుకంటే ఈ కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత గుండె ఆగి కుప్పకూలిపోతే కనుక కార్డియాక్ అరెస్ట్ తర్వాత అందరూ చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది ఆసుపత్రి లోపల జరిగినా, లేకపోతే అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆసుపత్రి వెలుపల జరిగినా కూడా ఈ ప్రాణరక్షణ ప్రక్రియను కనుక మనం సక్రమంగా నిర్వర్తిస్తే వారిని బ్రతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సడన్ కార్డియాక్ డెత్ అనేవాళ్ళు దీన్ని కార్డియాక్ అరెస్ట్ అని అనడం శాస్త్రీయంగా ఒక కరెక్ట్ టర్మ్. అయితే ఈ ఆకస్మిక హృద్రోగ మరణం నిర్వచనం తెలుసుకున్న తర్వాత ఆకస్మిక హృద్రోగ మరణానికి గల కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఎవరన్నా కుప్పకూలిపోతే కనుక మొట్టమొదటి స్ఫురించేది, వారికి తట్టేది ఇది కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వల్ల, అంటే హార్ట్ అటాక్ అని అంటుంటారు. అంటే కర్నరీ రక్తనాళ వ్యాధి, గుండె రక్తనాళలో కనుక అంతరాయం ఏర్పడి తద్వారా కనుక గుండెపోటు కనుక సంభవిస్తే, అంటే అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ కనుక వస్తే కనుక దాన్ని ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ వల్ల కూడా మనిషి కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. రెండవ కారణం కార్డియోమైపతి, అంటే గుండె కండరానికి సంబంధించిన వ్యాధి. రకరకాల కార్డియోమైపతీస్ ఉంటాయి. డైలేటెడ్ కార్డియోమైపతి అని, హైపోటోపిక్ కార్డియోమైపతి అని, రెస్ట్రిక్టివ్ కార్డియోమైపతి అని. దీంట్లో కూడా ఆకస్మికంగా మనిషి కుప్పకూలి మరణించే అవకాశం ఉంటుంది. మూడవ కారణం హార్ట్ ఫెయిల్యూర్. రకరకాల కారణాల వల్ల గుండె పనితనం కనుక తగ్గితే, హార్ట్ ఫెయిల్యూర్ కనుక వస్తే కనుక దాని వల్ల కూడా గుండె ఆగి మనిషి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు కానీ, ఇదివరకు ఎప్పుడైనా గుండెపోటు కనుక వస్తే, అంటే హార్ట్ అటాక్ కనుక వస్తే, లేకపోతే కార్డియోమైపతీస్ కానీ, లేకపోతే పుట్టుకతో ఉండు వ్యాధులు కానీ, కవాట సంబంధ వ్యాధులు కానీ, వీటన్నిటి వల్ల కనుక గుండె పనితనంలో మార్పులు కనుక వస్తే కనుక, అంటే హార్ట్ ఫెయిల్యూర్ కనుక వస్తే తద్వారా కూడా మనిషి గుండె ఆగి కుప్పకూలి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక
కొన్ని మాటలు పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఒక వ్యాధి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా గుండె జబ్బు లక్షణమైన ఛాతీ నొప్పి, ఆయాసము, దమ్ము, దడ మొదలైన తర్వాత రెండవ దశలో గుండె లయలో వేగంలో మార్పులు వచ్చి రక్తపీడనంలో మార్పు వచ్చి రక్తపీడనం అతిగా తగ్గుతుంది. మూడవ దశ ఈ లక్షణాలు మొదలై గుండె లయలో వేగంలో మార్పులు వచ్చి రక్తపీడనంలో మార్పులు రావడం వలన మూడవ దశలో మెదడుకు రక్త ప్రసరణ తగ్గి అవయవాలన్నీ సరిగ్గా పనిచేయకపోవడం వలన గుండె ఆగి మనిషి కుప్పగూలిపోతాడు. అయితే ఈ 3 దశల్లో కనుక సక్రమంగా ఎవరైనా నిర్వర్తిస్తే, గుర్తించి అవగాహనతోటి కనుక నిర్వర్తిస్తే, ఉదాహరణకు లక్షణాలను మొదట గుర్తించి ఛాతీ నొప్పి, ఆయాసము, దమ్ము, దడ రాగానే వైద్యుని కానీ వైద్య సిబ్బందిని సంప్రదించడం కానీ, లేకపోతే ఆకస్మికంగా ఈ లయలో వేగంలో మార్పులను గుర్తించడానికి వైద్యుడు కనుక ప్రయత్నం చేస్తే మూడవ దశ మనిషి కుప్పగూలిపోగానే అక్కడ ఈ ప్రాణరక్షణ ప్రక్రియను సాధారణ ప్రజానికము తర్వాత వైద్యుల యొక్క ప్రాణరక్షణ ప్రక్రియను సరిగ్గా నిర్వర్తిస్తే నాలుగవ దశ ఆకస్మికంగా మనిషి కుప్పగూలిపోవడం అనేది కొన్ని మార్లు జన్యుపరంగా కుటుంబ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు కొన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆకస్మికంగా ఏమైనా కుప్పకూలి మరణించడానికి గల కారణాలు, దశలు, తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకు మనిషి కుప్పకూలిపోతే అక్కడ మనం అనుసరించే సూచనల క్రమం ఏంటి? దీనికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రధానంగా చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అనేది ఒకటి సూచించింది. నేను చెప్పినట్టు 1960లో మొట్టమొదట ఈ ప్రాణరక్షణ ప్రక్రియను అమెరికా దేశంలో కనుక్కున్నారు, ఈ సూచనలను జారీ చేశారు. ఆ తర్వాత 1966 నుంచి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ క్రమంగా సాధారణ ప్రజానికానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాణరక్షణ ప్రక్రియకు అనుసరించే సూచనల క్రమాన్ని జారీ చేస్తూ వచ్చింది. అయితే 2010లో ఈ సూచనల క్రమం కొత్తగా జారీ చేసింది. అప్పటికి అప్రమత్తం చేయడం, లేకపోతే మనకు తెలిసిన అంబులెన్స్ సర్వీస్ను అప్రమత్తం చేయడం ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్లో మొట్టమొదటి సూచన. రెండవ సూచన కార్డియాక్ జరిగిందని నిర్ధారించే అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత రెండవ సూచనలో ఛాతీ మర్దన అంటే సిపిఆర్ త్వరగా మొదలు పెట్టాలి. 10 సెకండ్స్ లోపు ఈ సిపిఆర్ మొదలు పెట్టాలి, ఛాతీ మర్దన చేయడం. ఈ ఛాతీ మర్దన సక్రమంగా ఎలా చేయాలి అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఈ మూడవ సూచన ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ను పరికరాన్ని ఉపయోగించడం. కార్డియాక్ జరిగిందని నిర్ధారించిన తర్వాత అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత రెండవ కార్డియాక్ జరిగిందని నిర్ధారించడం. కార్డియాక్ జరిగిందని ఎలా నిర్ధారిస్తారంటే మనిషి 911 లేకపోతే మన దగ్గర 108 అప్రమత్తం చేయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ 10 సెకండ్స్ లోపు ఛాతీ మర్దన మొదలు పెట్టడం. ఛాతీ మర్దన ఎలా చేయాలని చూపిస్తాను. తర్వాత థర్డ్ స్టెప్ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఈడి అందుబాటులోకి వచ్చిన తర్వాత దాంట్లో షార్ట్ అందించడం 30 టైమ్స్ ఒక పర్యాయం. అది ఒక లేకపోతే 30 టైమ్స్ చేసినాక మౌత్ టు మౌత్ బ్రీతింగ్ 2 సార్లు శ్వాస అందించడం. కానీ సాధారణ ప్రజానికం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎందుకు ఇవ్వదు? ఎంత వేగంగా అంటే అంత పుష్ షార్ట్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. 30 టైమ్స్ 1 సైకిల్, లేకపోతే 100 టైమ్స్ ఇన్ 1 minute, లేకపోతే 5 cycles in 2 minutes ఇస్ ద రూల్. ఒకసారి ఛాతీ ఎముక ఆల్మోస్ట్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఇట్లా 100 టైమ్స్ కంటిన్యూస్గా చూశారు కదా. ఛాతీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాస్థానానికి రావాలి. ఇలా చేయడం కానీ, లేకపోతే ఒకటే చేతులు కుదరడం కానీ, లేకపోతే కడుపు మీద కానీ ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. కరెక్ట్ వే ఆఫ్ సమర్థవంతమైన దాన్ని మేము ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాను. ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ వచ్చిన తర్వాత యూఎస్ కేసింగ్లో పెట్టి ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చి జస్ట్ కేసింగ్లో తీయడం, ఇది ఆన్ చేయడం. అదే చెప్తుంది వాయిస్ పంప్ ప్యాడ్స్ పెట్టడం, కనెక్టర్ను అదే చెప్తుంది, అనాలిసిస్ చేస్తుంది, షాక్ ఇవ్వాలి అని చెప్తుంది. ఇప్పుడు ఆ బటన్ ప్రెస్ చేయాలి. Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now.
Press the orange button. Shock delivered. షాక్ ఇచ్చిన తర్వాత మళ్ళా సిపిఆర్ చేస్తున్నాండి, ఛాతి మద్దతు చేస్తుంటారు. ఒకవేళ రెస్పాన్స్ ఉంటే కనుక అది తెలుస్తుంది, అది దిస్ ఈజ్ సిపిఆర్. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చేసి ఒక 10 మంది ముందు రండి. నేను అందరు 10 మినిట్లు 14,000. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చెస్ట్ కంప్రెషన్ ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ డాక్టర్స్ మెడికల్ గా కూడా సరిగ్గా చేయడానికి కొంతమంది ట్రైనింగ్ పొందడం ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్క మ్యానికిన్ మీద ప్రాక్టీస్ చేసి నేను చూపిస్తాను. ఇంకోటి రైట్ సైడ్ హార్ట్ ఉంటే ఏంటనేది అది అవసరం లేదు. చెస్ట్ సెంటర్ బాగా